హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆల్ఫాబెట్ సిరీస్ లంచ్ బాక్స్ ఐడియాస్లో ఇప్పుడైతే ఆల్ఫాబెట్ ఎఫ్తోనైతే నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో దానికైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసి ఒక 3 to 4 అయితే వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ వెల్లుల్లి స్మెల్ ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది. ఇంకా వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సో సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రైడ్ రైస్ తింటున్నా కొంచెం ఘాట్ అనిపించకుండా ఉంటుంది. ఇంకొక 1 ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అంటే చైనీస్ ఐటమ్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ కొంచెం క్యాబేజీ కూడా యాడ్ చేశాను. ఫ్రైడ్ రైస్లో ఇవన్నీ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 70% ఫ్రై అయితే బాగుంటుంది. సో కొంచెం అయితే ఫ్రై అయిన తర్వాత వాటికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. జస్ట్ వెజిటేబుల్స్కి సరిపడానే సాల్ట్ వేసాను. సో ఇప్పుడు చూసారా, మొత్తం ఆ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. సో దీంట్లో అయితే ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ మనం చేసుకునేటప్పుడే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్లోకి బాగా పొడి పొడిగా వస్తుంది అది రైస్. సో దేంట్లో అయితే నేను ఇంకా జస్ట్ గరం మసాలా, సాల్ట్, జస్ట్ ఒక పించ్ అయితే టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేశాను. నేను ఇంకా ఏ ఐటమ్స్ అయితే యాడ్ చేయలేదు. వెనిగర్, సోయా సాస్ ఇవన్నీ అయితే యాడ్ చేయలేదు. సింపుల్గా ఇలా అయితే చేసుకోండి. మీకైతే రెస్టారెంట్లో తిన్న ఫీల్ అయితే వస్తుంది. కొంచెం టేస్టింగ్ సాల్ట్తోనే ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్. సో ఆల్ఫాబెట్ సిరీస్ లంచ్ బాక్స్ ఐడియాస్లో ఎఫ్ వరకు అయితే ఫ్రైడ్ రైస్తో అయితే నేను ఫినిష్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్తో లంచ్ బాక్స్ అనే కాదు ఏదో ఒక రెసిపీ అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.